మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అరకు ఉత్సవ్ 2026ను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటు సహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక కళాకారులను మంత్రులు సన్మానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోసం మనందరి అభిమాన నాయకులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడటానికి రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీని ప్రజల మధ్యకు తీసుకొచ్చి రాజకీయ అధికారం అంటే ఏదో కొంతమంది నాయకులు అనుభవించేది కాదు, పేద ప్రజల కోసమే ఆ అధికారం ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. వారు ఈరోజు ఉదయమే చెప్పారు, నేను విశాఖపట్నం వచ్చాను, రేపు ఖచ్చితంగా అరకు ఉత్సవంలో పాలు పంచుకుంటా అనేటువంటి మాట వారు చెప్పారు. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. ఈ ప్రాంతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కడైతే మీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, అదేవిధంగా అభివృద్ధిలో వెనకబడిపోతుందనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ, అటవీ శాఖ ద్వారా కానీ, ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు